సో హాయ్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ ఈరోజు క్లాస్. సో క్లాస్ చెప్పే ముందు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఒక టిప్ ఇవ్వాలి. సో మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చదువుతారు కదా, సో చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ చదవండి. ఎందుకంటే అది కోర్ మ్యాథ్స్. మీరు మిగిలిన యూనిట్స్ చదవాలన్న ఏజెస్ కానీ, మిక్చర్స్ కానీ, యావరేజెస్ కానీ ఇవన్నీ దీంతో లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఈరోజు క్లాస్లో అయితే రేషియో అండ్ ప్రపోర్షన్ చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ పర్సంటేజ్. ఓకే, సో ఫస్ట్ సినాప్సిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ విల్ గో టు ది క్లాస్. లెట్స్ గో. సో ఫస్ట్ మీకు రేషియో ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ ప్రపోర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియో అంటే ఫ్రాక్షన్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి, ఇఫ్ ఇన్ రేషియోస్ ఫ్రాక్షన్స్ వస్తే ఆర్ పర్సంటేజెస్, సో హౌ టు డీల్ రేషియో ప్రాబ్లమ్స్ లో ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్ అంటే బేసిక్స్ కవర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషియోస్, లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అంటే ప్రిలిమ్స్ ఆర్ ఆర్ఆర్బి క్వశ్చన్స్ అట్లా. లెవెల్ 2 అంటే మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో 2 పార్ట్స్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ లో ఈ 2 కవర్ చేద్దాం, నెక్స్ట్ పార్ట్ లో ఈ 3 కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్స్ కదా, రేషియో బిట్వీన్, సో ఫస్ట్ ఏంది డిఫరెన్స్ బిట్వీన్ రేషియో అండ్, సో డిఫరెన్స్ బిట్వీన్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే, సో ఫస్ట్ రేషియో అంటే ఏందో తెలుసుకుందాం. రేషియో అంటే బేసిక్ గా కంపారిజన్ ఆఫ్ 2 or more elements with same units. సో సేమ్ యూనిట్స్ ఎందుకు? ఇప్పుడు మీరు కంపారిజన్ అనేది, ఇప్పుడు సపోజ్ ధోనిని మెస్సీని కంపేర్ చేయరు, మీరు మెస్సీని రొనాల్డోని కంపేర్ చేస్తారు. ఎందుకు? ఇద్దరు ఫుట్బాలర్స్ కాబట్టి, ఫుట్బాల్ అనే సేమ్ యూనిట్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే రేషియో చేసినప్పుడు రెండు అనేవి సేమ్ యూనిట్స్ ఉండాలి, డిఫరెంట్ యూనిట్స్ ఉండదు. సేమ్ యూనిట్స్ ఉంటేనే కంపేర్ చేస్తాం అనమాట. అండ్ రేషియో ఈజ్ ఇండైరెక్ట్లీ ఫ్రాక్షన్, అంతే కదా. సో ఏస్ టు బీస్ మీనింగ్ ఏంది? ఏ బై బి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ 6 యాపిల్స్ 4 ఆరెంజెస్ ఉన్నాయి అనుకోండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫ్రూట్స్? 6:4, 3:2. సో ఇదే రేషియో. నెక్స్ట్ ఇప్పుడు ప్రపోర్షన్ డెఫినేషన్ చూద్దాం. ప్రపోర్షన్ అంటే when 2 or more ratios are equal, then ratios are in proportion. సో ఎగ్జాంపుల్ ఇస్, ఇప్పుడు సపోజ్ 2:4, ఇది ప్రపోర్షన్ సింబల్, ఈ 4 డాట్స్ అనేది. సో 3:x అని ఇచ్చినాం. ఫైండ్ ఎక్స్ ఇఫ్ బోత్ ద రేషియోస్ ఆర్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తారు? సో ఇది ఆబ్వియస్లీ 1:2 కదా. సో ఇది 1:2 రావాలంటే x = 6, 3:6, 1:2. ఓకే, సో బేసిక్ గా రేషియో అంటే కంపారిజన్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ యూనిట్స్. 2 or more ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తే దాన్ని రేషియో అంటాం. ప్రపోర్షన్ అంటే వెన్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్, 2 రేషియోస్ ఈక్వల్ ఉంటే దాన్ని ప్రపోర్షన్ అంటాం. ఓకే, క్లారిటీ ఉంది అనుకుంటే ఒకసారి డెఫినేషన్ చూడండి, నేను రాసా కదా. కంపారిజన్ ఈజ్ రేషియో when 2 or more ratios are equal, then we call that as proportion. Okay, ratio is indirectly fraction. So మనము కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ చదువుతాం. ఎందుకంటే ఓన్లీ కాన్సెప్ట్ చెప్పినా అనుకో కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది, యూ ఫీల్ బోరింగ్, రైట్? సో కాన్సెప్ట్, బేసిక్ ప్రాబ్లమ్స్, ఇన్ దట్ వే విల్ డీల్. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ నార్మల్గా అందరు ఏ మెథడ్లో వేస్తారు ఆ మెథడ్లో వేసి చూపిస్తాను నేను. a/b 2/3 వేసి b/3, b/c 3/4 వేస్తారు.
సో b ఈక్వల్ టు 2/3 ఆఫ్ a, c ఈక్వల్ టు 4/3 ఆఫ్ b. సో a is to b is to c ఈక్వల్ టు 2/3b. 2/3b is to b is to 4/3 is to b. సో అందరు చేసే మెథడ్ ఇది. 2 is to సో ఇక్కడ మల్టిప్లై బై 3 చేస్తాం, ఎందుకంటే మల్టిప్లై బై 3 చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ కూడా 3 వస్తుంది. ఓకే, సో ఇదేంది, ఇది అందరు చేసే మెథడ్. బ్యాంకింగ్లో ఇది చేయలేము మనము. బ్యాంకింగ్లో వాట్ వీ నీడ్ స్పీడ్ అండ్ అక్యురసీ, రైట్? సో a is to b, b is to c. సో b టర్మ్స్ యూ నీడ్ టు చెక్. సో b టర్మ్స్ ఏంది, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. 3 ఈక్వల్ ఉందా లేదా రెండు చోట్ల 3 ఈక్వల్ ఉంది. సో a is to b is to 3 మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. 2 is to 3 is to 4. ఇది ఎప్పుడు వస్తుంది, అండ్ b టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ b టర్మ్స్ అనేది ఈక్వల్ ఉండాలి. ఉన్నాయా? 3 ఈక్వల్ ఉంది కదా, సో అందుకే 2 is to 3 is to 4. ఇది నార్మల్ మెథడ్, అది చేయొద్దు మనం. మీకు క్లారిటీ రానికి చెప్తాను నేను. నార్మల్ మెథడ్ ఈజ్ దిస్, బట్ ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి. సరే ఇక్కడ అంటే 3 ఈక్వల్ ఉంది, మరి ఇక్కడ ఈక్వల్ లేదు చూడండి. ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, మరి ఎట్లా? ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ప్రాబ్లం ఎప్పుడైనా సరే మనం దాన్ని డైరెక్ట్ సొల్యూషన్ చేయలేం. దాన్ని ఒక ఈజీ మోడల్లో కన్వర్ట్ చేసుకొని అక్కడ నుండి సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ ఈజీ మోడల్లో కన్వర్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బ్యాంకర్స్కి ఇది ఇంపార్టెంట్. టఫ్ ప్రాబ్లమ్ టెన్షన్ పడద్దు, సొల్యూషన్ ఏం చేయొద్దు. దాన్ని ఒక ఈజీ మోడల్లో కన్వర్ట్ చేసి తర్వాత సొల్యూషన్ చేయాలి. ఇంటెలిజెన్స్. ఓకే, సో 3 is to 6. అండ్ వన్ మోర్ థింగ్, a is to b లో bని xతో మల్టిప్లై చేస్తే aని కూడా xతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ 3ని 6 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 ఇంటూ 2. a is to b ఈక్వల్ టు 4 is to 6, 6 is to 9. చూసారా? ఈ మోడల్లో కన్వర్ట్ చేసేసిన సేమ్ ఉంది చూడండి, సింపుల్. 4 is to 6 is to 9. So we need to convert into that model, then solve it. So ఇది బేసిక్ మోడల్. నెక్స్ట్ కొంచెం టఫ్ మోడల్ చూద్దాం. సో ఇక్కడ ఏంది మరి, సో ఇక్కడ ఇట్లా మరి 3కి ఎంత మల్టిప్లై చేసిన 4కి రాదు, 4 ఎంత మల్టిప్లై చేసిన 3 రాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం. సో 3, 4 ఎల్సిఎం ఈస్ 12. సో 3ని 4తో మల్టిప్లై చేయాలి, 4ని 3తో, 2ని 4తో, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి. దీన్ని 3తో. ఈక్వల్ టు 8 is to 12, b is to c ఈక్వల్ టు 12 is to 9. సో a is to b is to c ఈక్వల్ టు 8 is to 12 is to 9. అర్థమైందా? సో ఫస్ట్ మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఈజీ కన్వర్ట్ చేయాలి. ఈజీ కన్వర్ట్ చేసి సొల్యూషన్ చేయాలి. ఎప్పుడైనా అంతే, డైరెక్ట్ సొల్యూషన్ ఏం చేయొద్దు. సో ఇది హోంవర్క్ మీకు. సేమ్ ఇది ఇప్పుడు ఏ ఉంది కదా, ఏని ఈక్వల్గా కన్వర్ట్ చేయాలంటే 5ని 3ని. కొందరు ఎక్సైట్మెంట్ ఉంటుంది కొందరు స్టూడెంట్స్కి, వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ 3 చూస్తారు, అరే 3 ఈక్వల్ ఉంది కదా అని చెప్పి. అట్లా చూడొద్దు, కావాలని ఇష్టం నేను ఈ ప్రాబ్లం. ఏని చూడాలి మీరు, రైట్? ఏని చూడండి. ఏ ఏముంది? 5, 3. సో 5, 3కి ఎల్సిఎం ఏంది? 15. అట్లా కన్వర్ట్ చేసి వేయాలి ఇది. అండ్ ఆన్లైన్లో కొట్టనే ఆన్సర్ వస్తుంది, మీరు అట్లా వెరిఫై చేయండి. ఓకే, ఓకే, బీని చూడొద్దు. ఒక చిన్న కాన్సెప్ట్ మళ్ళీ. సపోజ్ ఇది బాగుంటుంది చూడండి కాన్సెప్ట్. సో ఏ is to b నేను 2 is to 3 ఇచ్చి ఫైండ్ a అండ్ b అన్నా. సో అప్పుడు స్టూడెంట్స్ ఏమేమి ఆన్సర్ ఇస్తారు? ఒకరు 4 is to 6 ఇస్తారు, ఒకరు 6 is to 9, 10 is to 15, 20 is to 30. వీటన్నిట్లో కామన్ పాయింట్ ఏంటిది? కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసారు, ఇక్కడ 3తో వేసారు, ఇక్కడ 5, ఇక్కడ 10 అన్నమాట. సో మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ వేరీ అవుతుంది.
బట్ ఫైనల్లీ రేషియో అన్నిటికీ ఇదే వస్తుంది. సో అందుకే ఇట్లాంటి టైంలో మనం ఏ అనేది ఏం తీసుకుంటాం 2x, బి అనేది ఏం తీసుకుంటాం 3x. ఇక్కడ ఎక్స్ ఏంటిది, ఎక్స్ అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అందుకే మనం ప్రాబ్లమ్స్లో మీరు చూడొచ్చు, చాలా ప్రాబ్లంలో డైరెక్ట్ తీసేసుకుంటాడు ఏ 2x బి 3x అని. ఎందుకే మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ మల్టిపుల్ నాకు తెలియదు కదా, అందుకని చెప్పి ఎక్స్ తీసుకుంటా. మీకు క్వశ్చన్లో ఇంకో క్లూ ఇస్తాడు, అనదర్ క్లూ ఇస్తాడు. ఆ క్లూ నుండి మీకు ఏ అండ్ బి వస్తుంది అనమాట. సో ఓకే, సో ఇంతసేపు మనం 3 వేరియబుల్స్ చూసినాం కదా, ఇప్పుడు 4 వేరియబుల్స్ చూద్దాం. 4 ABCD 4 వేరియబుల్స్ చూద్దాము. సేమ్ 4 వేరియబుల్స్ ఇచ్చిన సేమ్ మెథడ్. A:B 2:5, B:C 3:7. ఇక్కడ B ఏముంది, ఇక్కడ B 5 3 ఉంది. సో మల్టిప్లై విత్ 3 ఎంత ఉంది చెప్పా కదా, ఇది మల్టిప్లై ఇంటూ 5. రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇస్తే వీ నీడ్ టు టేక్ దర్ LCM. 6:15, A:B, B:C ఎంత 15:35. A:B:C equal to 6:15:35. C:D ఎంత ఇచ్చిండు 1:2. సేమ్ సిని రిలేట్ చేయాలి 1:35. సో 1ని 35తో మల్టిప్లై చేయాలి, 2ని కూడా 35తో మల్టిప్లై చేయాలి. ఫాలో అవుతారు అనుకుంటున్నా, కొంచెం స్పీడ్ చేస్తున్నా అంతే. 6:15:35:70. జస్ట్ ఏం లేదు, ఈ 2 టర్మ్స్ని మీరు ఈక్వల్ చేయాలి. సేమ్ ఉంటే ఓకే, సేమ్ లేదు, ఇక్కడ 5 3 సేమ్ లేదు. ఏం చేసినప్పుడు 3ని 5తో మల్టిప్లై చేసిన, 5ని 3తో చేసిన, రెండు ఈక్వల్ చేసేసిన. సో కన్వర్ట్ ఇంటూ ఈజీ అండ్ దెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు అనదర్ మోడల్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను 5A = 2B ఇచ్చిన. సో A:B కనుక్కోమన్నా, సింపులే కదా. 5A = 2B, A/B ఎంత 2/5. ఓకే, ఇది అందరు క్లారిటీ ఉందా? బట్ ఇక్కడ ఒక్క పాయింట్ స్పెషల్గా రాయాలి, బ్లాక్ వాడదాం. A/2 = B/5. ఇట్లా ఎందుకు రాసినా నేను నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత చెప్తాను మీకు, ఇప్పుడు చెప్పా. చూడండి, ఇక్కడ ఏముంది, 5A = 2B = 3C, రైట్? సో 5A 2B 3C. మనకి A:B:C కావాలి. డిస్టర్బెన్స్గా 5 2 3 ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తాం, డివైడ్ బై LCM. సో డివైడ్ బై 5 2 3 LCM ఎంత 5 2 3 10 30 LCM. సో 5A/30, 2B/30, 3C/30, A/6, B/15, C/10. నేను ఇంతకుముందు ఒకటి రాసిన A/2, B/5. ఇప్పుడు చెప్తా చూడండి, ఆన్సర్ ఏముంది, A:B, 2:5, రైట్? 2:5 అర్థమైందా? సో డినామినేటర్ ఏది ఉందో అదే ఆన్సర్, అదే రేషియో అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 6:15:10. ఇదే ఆన్సర్. నేను అందుకే ఇట్లా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన, అందుకే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డినామినేటర్లో ఉంది ఆన్సర్ 2:5 ఆన్సర్. సేమ్ ఇక్కడ కూడా డినామినేటర్లో ఏముంది, 6:15:10. డినామినేటర్లో ఎందుకు ఉంది ఆన్సర్ అంటే మీరు వేరే మెథడ్ చేసుకోవచ్చు, అంటే చెయ్యొద్దు, ఇది మీకు క్లారిటీ కోసం చెప్తాను. ఈక్వల్ టు ఎక్స్ పెట్టాలి. సో ఎక్స్ పెడితే ఏమైంది, AX/5, B ఏమవుతుంది X/2, C ఏమవుతుంది X/3. సో ఈ 3 రేషియో చేయాలి, సేమ్ రేషియో చేసి మల్టిప్లై చేసి ఇది వస్తుంది ఆన్సర్. సో ఇది లాంగ్ మెథడ్, షార్ట్ ఎప్పుడైనా సరే సింపుల్. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి, క్వశ్చన్ ఇట్లా 5A 2B 3C ఇచ్చినప్పుడు న్యూమరేటర్ని 1 చేసేయాలి. సో 5ని 1 చేయాలి, 2ని 1 చేయాలి, 3ని 1 చేయాలి అనమాట. ఓకే, 1 చేయాలంటే ఏం చేయాలి, మూడింటిని ఎల్సిఎం చేసి ఎల్సిఎంతో డివైడ్ చేయాలి. సో 5కి 2కి 3కి ఎల్సిఎం ఏంది 30. సో 30తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది 6 15 10. అదే ఆన్సర్.
మీరు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సింపుల్ ఇది. ఫస్ట్ టైం కాంప్లెక్స్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది హోంవర్క్ చేయండి, మీరు ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ 4 టర్మ్స్ ఇచ్చిండు. ఏది ఇచ్చినా అదే మెథడ్. ఏం చెప్పినా న్యూమరేటర్ని 1 చేయాలి. న్యూమరేటర్ని 1 చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 5 2 10 20 60. ఎల్సిఎం 60. 2a by 60, 5b by 60, 4c by 60, 3d by 60, a by 30, b by 12, c by 15, d by 20. So 30 is to 12 is to 15 is to 20. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని, ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్ని 1 చేయాలి. అది ఎట్లా చేస్తాం? ఎల్సిఎంతో డివైడ్ చేసి. ఓకే, సింపుల్ ఇది. అందరు కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ మనం ఇంకో మోడల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. a is to b అంటే ఏంది? a by b అని రాసుకోవచ్చు. సో a is to b, ఇక్కడ a is to b ఇచ్చి మళ్ళీ a is to b అడిగినాను ఎందుకు అనుకోకండి. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఉండొద్దు, రేషియో అనేది. ఇది ఫ్రాక్షన్స్లో ఉంది అందుకని చెప్పి. is to 3/4 ఇట్లుంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో 4 is to 6 అంటే 2 is to 3 వేయచ్చు. రేషియో ఉంటే సింపుల్గా. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తారు కదా, దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు మీరు. 2కి 4కి ఎల్సిఎం తీసుకోండి, ఏమొస్తుంది? 4. సో 2 is to 4 4 ఏమొస్తుంది? 3. సో క్రాస్ మల్టిప్లై చేసినాం అంటే దాని మీనింగ్ ఎల్సిఎంఏ. ఇంతకుముందు ఏం చేసినాం? ఒక నిమిషం. సో ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పినా? న్యూమరేటర్ని 1 చేయాలని చెప్పిన. గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ వస్తే న్యూమరేటర్ని 1 చేయాలి. ఫ్రాక్షన్ వస్తే ఏం చేయాలి? డినామినేటర్ని 1 చేయాలి. సో 1 దేన్ని చేయాలంటే దాన్ని ఎల్సిఎం తీసుకోండి. అక్కడ న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకున్నా, ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి, ఇక్కడ డినామినేటర్ 1 చేయాలి కాబట్టి డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటాం. 5 4 15 60. సో 1/3 into 60, 2/5 into 60, 1/4 into 60, 20 is to 24 is to 15. ఎప్పుడైనా సరే రేషియోలో మేజర్ పార్ట్ ఎల్సిఎం. మీకు ఏం అర్థం కాకపోయినా సరే ఎల్సిఎం చేసి దాన్ని ప్రోడక్ట్ చేసి క్యాన్సిల్ చేసేయాలి. సింపుల్. నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇట్లా ఏ వస్తే ఏం చేయమని చెప్పినా నేను మీకు ఇంతకుముందు మెథడ్లో చెప్పిన. ఏం చెప్పినా ఒకసారి మళ్ళీ చెప్తావు. ఏదది? ఇక్కడ హైలైట్ చేసిన చూడండి, న్యూమరేటర్ని 1 చేయాలని చెప్పిన కదా. రైట్, మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో న్యూమరేటర్ని 1 చేయాలంటే ఏంది? 2 4 3 ఎల్సిఎం తీసుకోవాలి. 2 2 4 4 3 12 LCM. So 2/3 into 12, 4/5 into 12, 3/7 into 12. Answer 3 4s. A/6, B/15, A/18. Sorry, the multiply A, and C ఏముంది 28. ఏం చెప్పినా ఇట్లా ఏ బి కింద వస్తే 18:15:28. సో ఫ్రాక్షన్స్ ఇస్తే డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటాం. ఈ మోడల్ ఇస్తే న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకుంటాం. జస్ట్ ద మీనియం రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటే. ఫస్ట్ క్వశ్చన్ వాడు కొంచెం హార్డ్ ఇస్తాడు, దాన్ని మనం ఈజీ మోడల్, మనకు తెలిసిన మోడల్లోకి కన్వర్ట్ చేసి ఎల్సిఎం చేసి సాల్వ్ చేసేయాలి.
అంతే. ఇప్పటివరకు నేను చెప్పిన మోడల్స్ మాక్సిమం కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇది బేసిక్ అన్నమాట. సో ఈ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు నేను 2/3 ఆఫ్ ఏ అని ఇచ్చిన కదా, వీడు ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో బీస్ శాలరీ ఈస్ 4/5 ఆఫ్ బీ శాలరీ ఈస్ 2/3 ఆఫ్ ఏస్ శాలరీ. యూనిట్స్ మారుస్తాడు, శాలరీ అని ఇస్తాడు, ఏజెస్ అని ఇస్తాడు. ఇప్పటివరకు చెప్పింది నేను అదే, కాకపోతే ఆ టెక్స్ట్ ఫామ్ ఇవ్వలేదు నేను మీకు. బేసిక్గా మీరు ఒక్కసారి ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని రాసినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని నేను చెప్పేసిన అనమాట. ఓకే, సో నెక్స్ట్ పార్ట్లో సబ్ట్రాక్షన్ అండ్ ప్రిలిమ్స్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ప్రిలిమ్స్ ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. If you love our video, you can subscribe. Thank you.